ఊహించుకోండి, మీ ఇంట్లో ఒక 2 years అబ్బాయి ఉండి మాటలు కూడా రాని ఆ ఏజ్లా నేను ఇంట్లో ఉండాల్సినని కాదు, నేను మీరు అనుకునే పర్సన్ని కాదు, నన్ను గంతం షూట్ చేసి చంపిరని సంపూర్ణ పేర్లు కూడా చెప్తుంటే ఎట్లుంటుందో ఊహించుకోండి. మనలాంటి ఒక ఇండియన్ ఫ్యామిలీకి ఇది ఒక హారర్ కథ కాదు, ఇది నిజం. ఆ 2 years బాబుకి పోయిన జన్మలో జరిగిందంతా గుర్తుంది. పోలీసులు కూడా సాల్వ్ చేయని తన మర్డర్ మిస్టరీని ఆ 2 years బాబు మళ్ళీ పుట్టి సాల్వ్ చేశాడు. అతను చెప్పే విషయాలకి వరల్డ్ వైడ్ సైంటిస్టులు షాక్ అయ్యారు. ఈ కేసు గురించి కంప్లీట్ గా తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే, ఎందుకంటే ఈ కేసు కి సంబంధించిన ప్రూఫ్ లో ఇంతవరకు ఎక్కడ విని చూసి ఉండం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు చూసేది 1983 ఉత్తరప్రదేశ్ కి చెందిన బరేలీ అనే చిన్న విలేజ్. టీటూ సింగ్ కి అప్పుడు 2 years. అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంటుంది. కానీ సడన్ గా ఒక రోజు వాళ్ళ పేరెంట్స్ టీటూని పిలిచినప్పుడు చాలా వింత ప్రవర్తనతోనే ఇట్లా అన్నాడు, మేరా నామ్ సురేష్ హై, మే ఆగ్రా మే రహతా థా, రేడియో కి దుకాన్ చలాతా థా. అంటే నా పేరు సురేష్, నేను ఆగ్రాలో ఉండేవాడిని, నాకు ఒక రేడియో షాప్ ఉంది అని అన్నాడు. పాపం ఆ పూర్ ఫార్మర్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఊర్లో వాళ్ళంతా ఆ 2 years బాబుకి దయ్యం పట్టిందని అన్నారు. కానీ టీటూ మాటల క్లారిటీ చూస్తుంటే ఇదంతా నిజమేనేమో అనిపించింది వాళ్ళ పేరెంట్స్ కి. ఎందుకంటే టీటూ తనని షూట్ చేసి చంపిన వాళ్ళ పేర్లు చెప్పడమే కాకుండా తన తలపైన ఉన్న 2 blood marks కూడా చూపించాడు. ఇంకా వాళ్ళ ఇల్లు, వాళ్ళ షాప్ ఎట్లుంటున్నానో, ఎక్కడుంటున్నానో, ఏరియా ప్లేస్ తో పాటు చెప్పిండు. ఊహ కూడా తెలియని ఆ ఏజ్ లా ఏరియా పేరు చెప్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. అంతేకాదు తన వైఫ్ పేరు ఉమా అని, తనకి 2 పిల్లలు ఉన్నారని కూడా చెప్పిండు. ఇట్లనే కొన్ని రోజులు గడిచింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇది కామన్ అయిపోయింది. 2 years తర్వాత, అంటే టీటూ ఏజ్ అప్పుడు 4 years, సడన్ గా ఒక రోజు చిరాకొచ్చిందేమో టీటూ ఇంకా నేను ఇక్కడ ఉండలేనని, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానని, మీరు మా అమ్మ నాన్న కాదని, మా అమ్మ 2000 రూపాయల చీర కట్టుకునేదని, మీరు వేసుకున్న బట్టలు చాలా చీప్ గా ఉన్నాయని అన్నాడు. ఆ 4 ఏళ్ల అబ్బాయి ఒక 40 ఏళ్ల పెద్ద మనిషి లాగా ఇంట్లో నుండి బయలుదేరింది. వాళ్ళ పేరెంట్స్ కి భయం అయ్యి ఇవన్నీ నిజమేనా అని డౌట్ వచ్చి వాళ్ళ పెద్ద కొడుకు అశోక్ ని కనుక్కోమని ఆగ్రాకు పంపించారు. ఇక వాళ్ళ అన్న అశోక్ టీటూని తీసుకుని ఆగ్రాకి వెళ్ళిపోయింది. టీటూ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళని ప్లేస్ ఆగ్రా. ఆగ్రాలో ప్రతి గల్లీ తెలిసినట్టు తన షాప్ కి నావిగేట్ చేస్తూ వాళ్ళని తను చెప్పిన ఆ సురేష్ రేడియో షాప్ దగ్గరకు తీసుకుపోయి ఇదే నా షాప్ అని చూపించాను. లోపలికి పోయి చూస్తే ఆడొక ఆడ మనిషి ఉంది. తనని చూడంగానే తనే నా వైఫ్ ఉమా అన్నాడు టీటూ. విషయం కన్ఫర్మ్ చేసుకోనికి వాళ్ళ అన్న అశోక్ ఆమె దగ్గరకు పోయి ఈ షాప్ ఓనర్ సురేష్ ని కలవాలని అడిగాను. అప్పుడు తను కూడా సురేష్ చనిపోయిందని, తనని షూట్ చేసి చంపేసారని, నేను సురేష్ వైఫ్, నా పేరు ఉమా అని సేమ్ టీటూ చెప్పినట్టే చెప్పాను. ఇక అశోక్ కూడా టీటూ విషయం మొత్తం ఉమాకి చెప్పిండు. అప్పుడు ఉమా అది నమ్మలేకపోయింది. కానీ అంతలోనే టీటూ షాప్ లో ఉన్న ఫర్నిచర్ పొజిషన్ ఎందుకు మార్చారని, ఇది ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఎందుకు ఉందని అడిగింది. అట్లా అడిగే వరకు ఉమా షాక్ అయ్యి వీళ్ళు చెప్పేది నిజమే అని నమ్మాను. సురేష్ వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పి వాళ్ళని తీసుకొని ఒకరోజు బరేలీకి వస్తానని చెప్పింది. కొన్ని రోజులకి సురేష్ ఫ్యామిలీని తీసుకొని ఉమా టీటూ వాళ్ళ ఇంటికి పోయింది. అప్పుడు టీటూ క్యాజువల్ గా వాళ్ళ ఇంట్లో అన్నం తింటున్నాడు. సురేష్ పేరెంట్స్ ఇంకా ఉమాని ఆ డోర్ దగ్గర నుంచి ఎంటర్ కావడం చూడగానే ఎక్సైట్మెంట్ తో ఫుడ్ ని వదిలేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకున్నాడు. వీళ్ళే మా అమ్మ నాన్న అని వాళ్ళ ఫ్యామిలీకి చూపించాడు. అండ్ ఉమాని చూసి ఒక మిడిల్ ఏజ్ పర్సన్ లాగా సిగ్గు పడుకుంటా తన పక్కన వచ్చి కూర్చోమని ఇషారా చేసి పిల్లలు బాగున్నారా అని కూడా అడిగింది. ఇవన్నిటికన్నా షాకింగ్ ఉమాకి ఏమనిపించిందంటే టీటూ ఓన్లీ ఉమా అండ్ సురేష్ మధ్యలో మాత్రమే జరిగిన కన్వర్సేషన్ గురించి మాట్లాడాడు. ఆ విషయం గురించి ఉమా ఇంకా సురేష్ తప్ప మిగతా ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. కానీ టీటూ సురేష్ లాగానే ఆ విషయం గురించి మాట్లాడాడు. అంతేకాకుండా సురేష్ సేవింగ్స్ లెక్క ఎవరికి తెలియకుండా కొంచెం గోల్డ్ ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాపెట్టాడు. టీటూ ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఆ ప్లేస్ కి పోయి చూస్తే నిజంగానే అక్కడ గోల్డ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే టీటూ సురేష్ బ్రదర్ తో ఇట్లా బయటకు పోయినప్పుడు అక్కడ బయట ఉన్న మారుతి కార్ని చూసి నా ఫియట్ కార్ ఏమైందని అడిగాడు. ఇంతవరకు ఎప్పుడు కార్ చూడని టీటూ ఫస్ట్ టైం కార్ ఎక్కి చాలా క్యాజువల్ గా మ్యూజిక్ ఆన్ చేసి రెగ్యులర్ గా కార్ గో సిస్టమ్ లాగా బిహేవ్ చేశాడు. ఇంతేకాదు వాళ్ళ బ్రదర్ మొత్తం కొంచెం సేపు కార్ కూడా డ్రైవ్ చేశాడు. ఒక 4 years బాబు కార్ డ్రైవ్ చేయడం, అది కూడా ఫస్ట్ టైం కే. ఇది అస్సలు నమ్మలేని విషయం. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మిస్టరీగానే మిగిలిపోయిన సురేష్ మర్డర్ కేసుని సాల్వ్ చేయడం. తన తలపై ఉన్న బ్లడ్ మార్క్స్ ఎవరు షూట్ చేసినాయో, ఆ పని ఎవరు చేయించారో చెప్పడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి టీటూ చెప్పిన ఆ పర్సన్స్ ని ఇంటరాగేట్ చేస్తే అది నిజంగానే కన్ఫర్మ్ అయింది. అండ్ వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇట్లా పోలీసులు కూడా చేయలేని పనిని ఈ 4 years టీటూ సాల్వ్ చేశాడు. తర్వాత కొన్ని రోజులకి టీటూని సురేష్ ఇంటికి తీసుకుపోయారు సురేష్ పేరెంట్స్. అట్లా తీసుకుపోతున్నప్పుడు టీటూకి నిజంగా సురేషేనా అని తెలుసుకోనికి కొన్ని టెస్టులు చేశారు. లైక్ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినాక కారు ఆపకుండా అట్లనే ముందుకు వెళ్ళడం. అప్పుడు టీటూ మన ఇల్లు వెనుక పోయింది, మీరు ఆపకుండా ఎటు వెళ్తున్నారని అడిగాడు. అంటే ఈ టెస్ట్ పాస్ అయ్యింది. అండ్ ఆడ గల్లీలో చాలా పిల్లలు ఆడుకుంటారు.
అలా సురేష్ పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల్ని టీటూ గుర్తుపడతారా లేదా అని టెస్ట్ చేశారు. కొంతమంది పిల్లల టీటూ స్ట్రైట్ గా వాళ్ళ పిల్లల దగ్గరికే పోయిండు. అంటే ఈ టెస్ట్ కూడా పాస్ అయింది. సో వాళ్ళు పక్కా ఇది సురేష్ టీటూ లాగా మళ్ళీ పుట్టిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. వీళ్ళు మాత్రమే కన్ఫర్మ్ చేయడం కాదు, ఇలాంటి కేసెస్ ని స్టడీ చేసే ఫేమస్ ప్రొఫెసర్ స్టీవెన్సన్ కూడా ఈ కేసు ని చాలా డీప్ గా స్టడీ చేసి ఇది రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ అని కన్ఫర్మ్ చేసింది. టీటూని సురేష్ వాళ్ళ ఇంటికి తీసుకోపోయిన రోజు ఇది అక్కడనే ఉంటా అని చెప్పేసి అనుకున్నాడు, కానీ అది పాసిబుల్ కాదు. అట్లనే కొన్ని రోజులు సతాయించింది, కానీ ఏజ్ పెరుగుతుండగా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంది టీటూ. ఇక తర్వాత అందరిలాగానే టీటూ కూడా స్కూల్ కి కాలేజ్ కి పోయి స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ టీటూ సింగ్ యూనివర్సిటీ ఆఫ్ పతంజలిలో ప్రొఫెసర్ లాగా చేస్తుంది. ఇప్పుడు టీటూకి ఒక 40+ ఇయర్స్ ఉంటాయి. రీసెంట్ గానే ఒక హిందీ బేస్డ్ యూట్యూబర్ టీటూ సింగ్ తో ఒక పాడ్కాస్ట్ కూడా చేసింది. ఆ పాడ్కాస్ట్ లో మనకు ఉండే అన్ని డౌట్స్ కి టీటూ సింగ్ డైరెక్ట్ గా ఆన్సర్ చేసింది. ఆ పాడ్కాస్ట్ కోసం లింక్ అని కమెంట్ చేయండి, ఒక వీడియో లింక్ షేర్ చేస్తాం. అండ్ ఇట్లాంటి థ్రిల్లర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ విశాల్ రాయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.